నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. మీరు డైట్ చేస్తున్నారా? డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా? మీ పిల్లలు వీక్గా ఉన్నారా? అలాంటి టైంలో ఈ మల్టీ మిల్లెట్ రవ్వ ఇడ్లీని ట్రై చేయండి. మనం తినే రెగ్యులర్ ఇడ్లీ కన్నా ఇంకా హెల్తీగా ఉంటుంది ఈ మల్టీ మిల్లెట్ ఇడ్లీ. ఇందులో నో రైస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపగుళ్ళను వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒక 5 నుంచి 6 గంటల వరకు ఈ మినపప్పుని నానబెట్టుకోవాలి. నానిన మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కూల్గా ఉండే వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేడెక్కిందంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది మినప్పిండి అనేది. అందుకని కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మంచి కలర్తో ఉంటుందన్నమాట. దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ అండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. 3 రకాల మిల్లెట్స్తో తయారు చేసి ఉంటారు దీన్ని. రాగులు, జొన్నలు, సజ్జలు అలా 3 రకాల మిల్లెట్స్తో తయారు చేసి ఉంటారు. 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు మల్టీ మిల్లెట్ రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని బాగా 2-3 సార్లు వాష్ చేసేసుకొని 1 గంట పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా నానిన రవ్వనంతా కూడా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మినప్పిండిలోకి వేసేసుకోవాలి. ఈ రవ్వ మినప్పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. చిరుధాన్యాలు హెల్త్కి చాలా మంచిది కదా. లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ అలా తినలేని వాళ్ళు ఇలా ఒక్కసారి ఇడ్లీలాగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలానే మిల్లెట్స్ ఫుడ్ తిన్నామన్నా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఈ పిండి ఒక రాత్రంతా ఫర్మెంటేషన్ అయ్యాక డబుల్ కన్సిస్టెన్సీ అవుతుందండి. ఇది మనకి ఎక్కువ అవుతుంది ఇడ్లీలకి. సగం పిండిని డివైడ్ చేసుకొని అందులో మనం రవ్వ ఇడ్లీకి పిండి ఎలా అయితే ఉంటుందో బ్యాటర్ అనేది ఆ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా చిటికెడంత సోడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానికి నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని మనం తీసుకున్న పిండినంతా కూడా ఇడ్లీలాగా పెట్టేసుకొని ప్రీహీట్ చేసి ఉంచుకున్న కుక్కర్లోకి మనం ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని 15 to 20 minutes ఉడికించుకున్నామంటే మనకి ఎమ్మి మల్టీ మిల్లెట్ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఏ ఇడ్లీలు అయినా ఉడికాయా లేదా అని తెలుసుకోవడానికి చేతులు తడి చేసుకొని ఒకసారి టచ్ చేస్తే మన చేతికి పిండి అతుక్కోపోతే ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే. చూడండి, సూపర్ సాఫ్ట్ ఫ్లఫీ మల్టీ మిల్లెట్ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇటువంటి హెల్దీ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.